అందరికీ నమస్కారం. నేను మీ స్వప్నాస్ లైఫ్ జర్నీకి స్వాగతం. జీవితంలో కొన్ని సంఘటనలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అవి జరిగినప్పుడు ఎందుకు జరిగాయో అర్థం కాకపోవచ్చు, కానీ కాలం గడిచాక అవే మనకు గొప్ప జీవిత పాఠాలను నేర్పిస్తాయి. మా కుటుంబ జీవితంలో కూడా అలాంటి 2 సంఘటనలు జరిగాయి. మొదటిది మా పెద్దక్క పెళ్లి విషయంలో జరిగిన సంఘటనలు. ఆ సమయంలో మా కుటుంబం కొన్ని ఆశలు పెట్టుకుంది, కానీ పరిస్థితులు మేము అనుకున్నట్లుగా జరగలేదు. ఆ విషయం అమ్మా నాన్నను చాలా బాధ పెట్టింది. తర్వాత పెద్దక్కకు మరో సంబంధం చూసి పెళ్లి చేశారు. అదృష్టవశాత్తు మా బావ పెద్దక్కను ఎంతో ప్రేమగా, గౌరవంగా చూసుకున్నారు. ఆ విషయం మా కుటుంబానికి ఒక ఊరటను ఇచ్చింది. అయితే ఆ సంఘటన నాకు ఒక జీవిత పాఠాన్ని నేర్పింది. మనుషులను నమ్మడం తప్పు కాదు, కానీ మన జీవితాన్ని పూర్తిగా ఇతరుల మీద ఉన్న ఆశలు లేదా నమ్మకాల మీద నిర్మించకూడదు. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. మనం మాత్రం పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగాలి. మా జీవితంలో రెండో పెద్ద మలుపు అమ్మ అనారోగ్యం. అమ్మ అనారోగ్యానికి ముందు మా కుటుంబ జీవితం ఒకలా ఉండేది, కానీ అమ్మ ఆరోగ్యం క్షీణించిన తర్వాత మా కుటుంబ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒక వ్యక్తి అనారోగ్యం పాలైతే ఆ బాధ ఒక్కరికే కాదు, మొత్తం కుటుంబానికి ఉంటుంది అనే విషయం అప్పుడే నాకు అర్థమైంది. ఆ రోజులు మాకు చాలా కష్టంగా గడిచాయి, అయినా ఆ పరిస్థితులే మాకు ధైర్యంగా నిలబడడం నేర్పించాయి. ఈ 2 సంఘటనలు మా జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పాయి. కానీ ఆ తర్వాత నా చదువులో, నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి. వాటిని నేను ఎలా ఎదుర్కొన్నాను, ఆ కష్టాలు నాకు నేర్పిన జీవిత పాఠాలు ఏమిటి, వాటిని తర్వాతి ఎపిసోడ్లో మీతో పంచుకుంటాను. ధన్యవాదాలు.